కవిత చెప్పినవన్నీ పాత విషయాలేనని, కవిత కొత్త విషయాలు చెప్పుంటే బాగుండేదన్నారు బీజేపీ ఎంపీ రఘునందన్. రేవంత్, హరీష్ కలిసి ఫ్లైట్ జర్నీ చేశారని, తనను ఓడించడానికి కుట్ర చేశారని 2024లోనే చెప్పానన్నారు. కేసీఆర్ కుటుంబ తగాదాలతో బీఆర్ఎస్ ఇంకా ఎన్ని ముక్కలవుతుందో చూడాలన్నారు. బీజేపీ ఎంపీ రఘునందన్ వ్యాఖ్యలపై మరింత సమాచారం టీవీ9 సీనియర్ కరెస్పాండెంట్ విద్యాసాగర్ అందిస్తారు. మనతో పాటు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఉన్నారు. కవిత చేసినటువంటి వ్యాఖ్యలను ఎలా చూస్తారు? కవిత మాట్లాడిన దాంట్లో చాలా వరకు వాస్తవాలే ఉన్నాయి, అందులో కొత్త విషయాలు ఏం లేవు. ఇవన్నీ మేము గతంలో చెప్తూ వచ్చినటువంటి విషయాలే. 2 ఫ్లైట్లో రేవంత్ రెడ్డి గారు, హరీష్ గారు కలిసి వచ్చినారనేటువంటి మాటని నేను మార్చి 22 ఎన్నికల కంటే ముందు, పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు ఇది జరిగింది. నన్ను ఓడగట్టడానికి హరీష్ రావు గారు, రేవంత్ రెడ్డి గారు ఇద్దరూ కలిసి ఆస్ట్రేలియా వయా ఢిల్లీ నుంచి వస్తున్నటువంటి ఒక హైదరాబాద్ వచ్చేటువంటి ఎయిర్ ఇండియా ఫ్లైట్లో వీళ్ళంతా బిజినెస్ క్లాస్లో కలిసి వచ్చారు. ఆ రోజు నా క్లయింట్ ఒకతను వీళ్ళ సంభాషణని వీళ్ళందరినీ రికార్డ్ చేస్తూ ఉంటే సీఎం గారి సెక్యూరిటీలు ఎవరో గమనించి దాన్ని డిలీట్ చేసి పంపించినాడు. బట్ ఆయన కొన్ని విషయాల్ని నాకు వచ్చి చెప్పడం జరిగింది, వీళ్ళు ఏం మాట్లాడుకున్నారని. అదే నేను 22 మార్చి 2024 రోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాను. కేసీఆర్ని కావచ్చు, కేటీఆర్ని కావచ్చు, వీళ్ళందరికీ డబ్బులు కూడా పంచారు ఆ నియోజకవర్గాలని ఆమె ప్రస్తావించారు. ఆ విషయం కూడా మీ దృష్టికి వచ్చిందా? అదే 2009లో జరిగింది అనేది జగమెరిగిన సత్యం కదా. 2009లో అక్కడ మెదక్లో మైనంపల్లిని, సిరిసిల్లలో కేటీఆర్ గారిని, మెదక్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా పోటీ చేసిన నన్ను ఓడించాలనే ప్రయత్నం జరిగిందనేది అప్పుడు అన్ని పేపర్లు, టీవీలు ఘోషించినటువంటి మాటనే కదా. 2009 ఎన్నికల తర్వాతనే కదా కేసీఆర్ గారిని అధ్యక్ష పదవికి వెళ్ళి తీసేయాలని రకరకాలైనటువంటి ప్రయోగాలు జరిగినాయి. ఇవన్నీ జరిగినాయి చెప్పింది కవిత, కొత్త ఏం చెప్పలేదు కదా. కొత్త కాళేశ్వరంకి సంబంధించినటువంటి అంశాలు మాట్లాడితే బాగుంటుండే, కాళేశ్వరం కమిషన్ల గురించి మాట్లాడితే మాట బాగుండేది. రఘునందన్ రావు గారు బయటికి రావడానికి హరీష్ రావు ఒక్కడే కారణం బీఆర్ఎస్ నుంచి? అంటే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులలో వారొకరే కారణం అనేది మా మెదక్ జిల్లా ప్రజలందరూ నమ్ముతున్నటువంటి మాట. బీజేపీ ఎమ్మెల్యే ఒకతను హరీష్ రావుతో టచ్లో ఉండి ఎమ్మెల్సీ నిలబెట్టడానికి ప్రయత్నించారంటూ ఆమె చేస్తుంది. లేదు, హరీష్ రావు గారు బీజేపీ ఎమ్మెల్యే తోటి మీరు ఒక అభ్యర్థిని ప్రకటించండి అని చెప్పి హరీష్ రావు గారు బీజేపీ ఎమ్మెల్యేతో చర్చించినాడని చెప్పినది తప్ప బీజేపీ ఎమ్మెల్యే పోయి హరీష్ రావు గారిని కలిసి. హరీష్ రావు బీజేపీతో కూడా టచ్లో ఉన్నాడు అనుకోవచ్చా? ఒకవేళ హరీష్ రావు బీజేపీతో కలిసి ఏమైనా పనిచేస్తున్నారా? 100% ఇది అబద్ధం. మేము ఎవరితో కలిసిలేం, మేముగానే ఉన్నాం. ఇప్పటికిప్పుడు వారు బీజేపీలో చేరుతానంటే తీసుకోవడానికి పార్టీ సిద్ధంగా లేదని చాలా స్పష్టంగా మా అధ్యక్షుల వారు చెప్పినారు. ఒకవేళ కవిత కనుక వేరే పార్టీ పెడితే బీజేపీకి దాని అడ్వాంటేజ్ ఉంటుందా, డిసడ్వాంటేజ్? నేను ఊహాగానాల మీద ఇప్పుడు నేను మీతో చర్చ చేయలేను, కానీ అది ఎటు దారి తీస్తుంది, టీఆర్ఎస్ ఎన్ని ముక్కలు అవుతుంది, ఎవరు ఎటుపోతారు అనేటువంటి విషయంలో ప్రజలైతే ఎదురు చూస్తూ ఉన్నారు. అది ఏం జరిగినా అది టీఆర్ఎస్ పార్టీకి నష్టం తప్ప ఇంకొకరికి లాభమా నష్టం ఎక్కడిది? రాష్ట్రంలో ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలు చూస్తూ ఉన్నారు. 10 సంవత్సరాల టీఆర్ఎస్ పాలన, 22 నెలల కాంగ్రెస్ పాలన తర్వాత అది భారతీయ జనతా పార్టీ నుంచి మాత్రమే ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి ఆ బురదలోకి మమ్మల్ని లాగొద్దని మీకు సవినయంగా అప్పీల్ చేస్తాం. కవిత గతంలో తెలిసిన విషయాలనే బయటికి చెప్పారు తప్ప కొత్తగా ఏమీ చెప్పలేదు. అదేవిధంగా మరిన్ని అవినీతికి సంబంధించిన విషయాలను బయట పెడితే బాగుండేదామా అంటూ కూడా బీజేపీ ఎంపీ రఘునందన్ రావు చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ టి శ్రీనివాస్తో విద్యాసాగర్, టీవీ9 హైదరాబాద్.